స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు మొత్తంగా రోడ్లను బ్లాక్ చేసి పంపించేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇది కల్వరాల గ్రామ పంచాయతీకి సంబంధించిన ఒక చెరువు. సో మొత్తం అక్కడ అటువైపు అంతా చెరువు. సో అల్లుకు పారుతుంది. మొత్తం పైకి వాటర్ చూపిస్తాను. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అన్ని చెరువుల పరిస్థితి ఇలాగే ఉంది. గంట గంటకి వర్షం పెరుగుతుంది. కామారెడ్డి నుంచి ఉద్రిక్తత మారుతూ మనకి ఇక్కడ నిజామాబాద్ వైపు వచ్చింది. చూడండి, మొత్తం అన్ని కాలువల పరిస్థితి ఇది. ఆల్మోస్ట్ 8 to 10 feet వరకు మనకి వాటర్ పెరిగింది. ఈ పెరిగిన వాటర్ వల్ల చాలా గ్రామాల్లో కల్వరానికి సంబంధించిన ఈ పద్మజీవాడి కల్వరానికి సంబంధించిన అన్ని గ్రామాలకి పెరుగుతుంది అని భయపడుతున్నారు ప్రజలు. సో చూడొచ్చు, ఇది ఆల్మోస్ట్ సగం వరకు పంట పొలాలు మునిగిపోయినాయి. సో ఇది పద్మజీవాడికి సంబంధించిన ఏరియా. ఇక్కడ కల్వరాలు ప్లస్ పద్మజీవాడ ఈ రెండు ఊర్లకి సంబంధించిన పొలాలు ఉంటాయి మనకి. సో ఇక్కడ చూడండి, వాటర్ ఎంతగా ప్రవాహం పెరుగుతుంది. సో ఇది చాలా నిమిషాల్లోనే పెరుగుతున్న పరిస్థితి. ఇది కామారెడ్డి నుంచి మెల్లిగా నిజామాబాద్ వైపు ఈ ప్రవాహం, అంటే ఈ వాటర్ వర్షానికి సంబంధించిన ఉద్రిక్తత పెరుగుతూ వస్తుంది. ఇవన్నీ చాలా వరకు ఇప్పుడు కనిపిస్తున్నాయి. సగం పంట పొలాలు మునిగిపోయాయి. 200 ఎకరాల వరకు ఈ ఊర్లకు సంబంధించిన 200 ఎకరాల వరకు పంట పొలాలు నీట మునిగాయని మనకు రైతులు చెప్తున్నారు. అవసరమైతే తప్ప హైవే పైకి రావద్దు అని అధికారులు అయితే చెప్తున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ని మళ్లిస్తూ వస్తున్నారు. కామారెడ్డి నుంచి అది గాంధారి వైపు వెళ్ళేది కావచ్చు, ఇటు నిజామాబాద్ వైపు కావచ్చు. ఇక్కడ మొత్తానికి ఎటువైపు వెళ్ళిన జల దిగ్బంధం అనేది మనకు అక్షరాల కనబడుతుంది. సో ఎటు అంటే ఇప్పుడు కామారెడ్డి నుంచి అటు హైదరాబాద్ వెళ్ళడానికి లేదు, నిజామాబాద్ రావడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఇదే పరిస్థితి కొనసాగితే నిజామాబాద్కి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. మొత్తం ఆల్మోస్ట్ హైవే మీద కూడా కొన్ని ఏరియాలో వాటర్ వస్తాయి. సో వస్తున్నాయి. నేషనల్ హైవే వాళ్ళు ఎక్కడికక్కడ ట్రాఫిక్ని మళ్లిస్తున్నారు. అటు గాంధారి వెళ్ళడానికి లేదు, అటువైపు నుంచి తాడోయి ఎల్లారెడ్డి మెదక్ ఆ వైపు వెళ్ళడానికి లేదు. ఇటు సిద్దిపేట చూస్తుంటే సిద్దిపేట సైడ్ రోడ్స్ బ్లాక్ అయిపోయినాయి, పగిలిపోయినాయి. వంతెనలు ముఖ్యంగా కొత్తగా పెడుతున్న బ్రిడ్జిల్లో కూడా ఆ సైడ్స్ అంతా కొట్టుకోవడం, మొత్తానికి ఎక్కడికక్కడ జల దిగ్బంధంలో ఉంది అని చెప్పాలి కామారెడ్డి డిస్ట్రిక్ట్ అంతా.